పానీపూరికి కావాల్సిన సామాను పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. వేయించి జీలకర్ర మిక్సీ పట్టింది పౌడర్, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, బ్లాక్ సాల్ట్, కంపల్సరీ బ్లాక్ సాల్ట్ ఉండాలి. ఇది వచ్చేసి చాట్ మసాలా, ఇంకా నెక్స్ట్ సాల్ట్. ఇవి పానీపూరికి కావాల్సిన సామాగ్రి. పానీకి కావాల్సిన సామాగ్రి పచ్చిమిరపకాయలు ఒక 4-5, ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని, అల్లం ఉంటే అల్లం ముక్క వేసేసుకొని ఇది మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. పానీ కోసం ఇలా చింతపులుసును పోసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా చెప్పాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, నిమ్మకాయ పిండేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క స్పూన్ వేయించి జీలకర్ర మిక్సీ పట్టినది ఒక స్పూను, మిరియాలు ఒక స్పూను, చాట్ మసాలా ఒక స్పూను, బ్లాక్ సాల్ట్ ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను. ఇవన్నీ 1 స్పూన్ వేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి పానీపూరికి రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ వచ్చేసి పానీపూరికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మనం అవి చాట్కి ప్రిపేర్ చేసుకుందాం. పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉడకబెట్టిన ఆలుగడ్డలు, బఠానీలని మనం ఉడకబెట్టుకొని వీటిని మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఆనియన్స్ వేయాలి, ఒక లెమన్ పిండుకోవాలి. కావాల్సినవి ధనియాల పొడి, చాట్ మసాలా, వేయించి జీలకర్ర పట్టిన పొడి, మిరియాల పొడి. ఇవన్నీ కూడా ఇందులో దాంట్లో వేసుకొని మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఇలా అన్నీ స్మాష్ చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. ఇది పానీపూరికి సంబంధించిన ఐటమ్స్. పానీపూరి రెడీ అయింది. పానీపూరి నేను ఎలా తీసుకున్నాను అంటే, మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది పానీపూరి పాపడ్స్ అంటే ఇస్తారు. ఇలా పాపడ్స్ దొరుకుతాయి. పాపడ్స్ని మనం ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చేసుకున్న పానీపూరి మిశ్రమం ఉంది కదా, అందులో మనం క్రంచీగా ఉండే వీటిని మనం ఇలా తుంపుతూ వేసేసుకోవాలి. టోటల్లీ పానీపూరి రెడీ.